మన భూములకు లేదంటే మన జాగలకు ఎవ్వలన్న వచ్చి తిరిగినా లేకపోతే కొలతలు తీసుకున్నా మనం చూసుకుంటూ ఊకుంటామా? ఎవర్రాబాయ్ నువ్వు అని అడుగుతాం. గట్నే ఓ తాన గవర్నమెంట్ అధికారులు వచ్చి డైరెక్ట్ రైతుల పొలాలలోనే భూ సర్వే చేసిర్రు. మరి ఆ రైతన్నలు ఏమన్నారో ఇనుర్రో పారి. కొడంగల్ రైతులు సుక్కలు చూపిస్తురు కదా అధికారులకు. వరేవా చిన్న లేదు పెద్ద లేదు ఎవరొచ్చినా సరే అరుచుకుంటూనే ఉన్నారు. ఇగో నిన్న కూడా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రపల్లి అనే ఊర్లకి ఇక కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉంది కదా, ఇక దాని గురించి భూ సర్వే వాళ్ళు వచ్చిర్రు అటాల భూములకి. అగో మీరెవరు మా భూములకు వస్తానికి ఏ లెక్క ప్రకారం వచ్చిర్రు, కనీసం మాకు ముందుగాల ఒక చిన్న మాటన చెప్పకుండా వస్తారా అని చెప్పేసి ఎక్కడోళ్ళని అక్కడనే పని చేయకుండా అడ్డుకుంటున్నారు. మళ్ళీ అడిగిన అతన్ని పెద్ద మనిషి మాట్లాడి లేదా మళ్ళీ గట్టిగా మాట్లాడి. నిన్న కూడా ఎవరు లేము, మొత్తం మా సర్వే మా చేనులని మొత్తం సర్వే అది కాదు సార్, మీరు పోవాలి ఇప్పుడు నుంచి మొత్తానికి మీరు నిన్న కూడా ఎవరు లేము, మొత్తం మా సర్వే మా చేనులని మొత్తం సర్వే మొన్న ఫార్మా విలేజ్ కడతామని చెప్పేసి సర్కారోళ్ళు పోలీసు వాళ్ళని పెట్టి భూములు కావాలని చెప్పేసి సర్వేలు చేపించే కదా. ఇక అప్పటి నుంచి భయం అన్నట్టు వీళ్ళకు. ఏడ సర్కారోళ్ళు మా భూములను కొల్లగొడతారో, ఏడ మా భూములను గుంజుకుంటారో, ఏడ మాకు బతుకు తెరువు లేకుండా ఉంటుందో అని ఎవరిని అడుగు కూడా పెట్టనిత్తలేరు. అయినా కూడా సర్కారోళ్ళు ఈ సర్వే ఆ సర్వే, ఆ పథకం ఈ పథకం, ఈ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ అనుకుంటా యోగి గిరిజన రైతుల భూములకు సూటి పెట్టిందుల్లా. ఎవరు తెలవకుండా పట్టబాగటిల్లి భూములకు వస్తే ఎవరు ఊకుంటారు చెప్పురి. మంచిగా టోపీలు టేపులు పట్టుకొని వచ్చిర్రు. రైతన్నలు అయితే పెద్ద ఆఫీసర్లకు ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఇంటలేరు. ఫస్ట్ ఇంచలు నడువు, ఇదొకటే మాట. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జిల్లాలనే గిట్ల పబ్లిక్ తిరగబడుతున్నారంటే ఇక కతిమ్మ జిల్లాలు ఎట్లుందో గాని ముఖ్యమంత్రి సార్ అయితే అసలుకే తగ్గుతలేడు. సొంత జిల్లాలనే రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా గట్టిగానే అరుచుకుంటున్నాయి. ఈ గిరిజన రైతులు పోరాటం చేసిన పోరాటానికి ఫలితంగా ఫార్మాసిటీని అయితే రద్దు చేసిరు గాని ఇగో ఇప్పుడు మళ్ళా ఈ పంచాయతీ ఎంత దూరం పోతుందో చూడాలి మరిగా.